అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో హెచ్ఆర్ఓ అంటే హ్యూమన్ రిసోర్సెస్ అవుట్ సోర్సింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు వాట్ ఈస్ మీన్ బై అవుట్ సోర్సింగ్, అసలు ఈ హెచ్ఆర్ అవుట్ సోర్సింగ్ని అంటే లైక్ ఎందుకు హైర్ చేసుకోవాలి, ఇలాంటి వాటి గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఒకవేళ దాని గురించి మీరు చూడాలి అని అంటే నేను కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ మీన్ బై హెచ్ఆర్ అవుట్ సోర్సింగ్ అని చెప్పి. ఈ వీడియోలో మనం హెచ్ఆర్ ఆపరేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హెచ్ఆర్ ఆపరేషన్స్ అంటే లైక్ ఇప్పుడు ఇంకొకరిని కాంట్రాక్ట్కి హైర్ చేసుకున్న అంటే ఇలాంటి హెచ్ఆర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం, లేదు అని అంటే వీళ్ళ కంపెనీకి ఒక ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్న, ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళ వర్క్స్ విల్ బి సేమ్. హెచ్ఆర్ఓ వాళ్ళు అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయినా లేదు అని అంటే ఇన్ ఎంప్లాయీ అయినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి సేమ్. ఆ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద ఫస్ట్ వన్, ఎవరైనా కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ హెచ్ఆర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు అని చెప్పి. సో ఖచ్చితంగా మనల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది వాళ్ళే అండ్ మన శాలరీ డిస్కషన్ చేసేది కూడా వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అసలు కంప్లీట్ ఈ హెచ్ఆర్ యాక్టివిటీస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది ఏంటి అని అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మనల్ని ఇంటర్వ్యూకి కాల్ చేసేది అండ్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసేది వేర్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్. సో ఆ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా హెచ్ఆర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా ఒకవేళ మనం ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయితే శాలరీ డిస్కషన్ కూడా చేస్తారు. అంటే ఆ యొక్క పొజిషన్కి ఎంత శాలరీ అనేది ఇవ్వగలరు, సో ఆ శాలరీ అమౌంట్ ఏంటి అంటే ఇలాంటి ఒక నెగోషియేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా హెచ్ఆర్ఏ చేస్తారు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత లైక్ ఆఫర్ లెటర్ ఇష్యూ చేయడం కానీ, సో ఇది రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్. ఇనీషియల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సేమ్ యాజ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి వన్స్ ఒక కంపెనీలోకి ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్న తర్వాత కొన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీలో కొన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ అంటే ఏంటంటే, సో మేజర్గా చెప్పాలి అని అంటే కంపెనీ యొక్క పాలసీస్ చెప్పడం. అంటే లైక్ కంపెనీలోకి మనం వచ్చినప్పుడు కంపెనీ ఎన్విరాన్మెంట్లో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ప్రొడక్షన్ ఏరియాలో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కంపెనీ యొక్క పాలసీస్లో మెన్షన్ చేస్తారనమాట. సో సెకండ్ వన్ వచ్చేసరికి కైండ్ ఆఫ్ పోష్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. సో ఇది ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఇది కామన్గా ఉంటుందన్నమాట. సో సెక్షువల్ హరాస్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇలా ప్రతి కంపెనీకి కూడా కొన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ మ్యాండేటరీ ట్రైనింగ్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ స్టెప్ రిక్రూట్మెంట్, ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం. వన్స్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్న తర్వాత మ్యాండేటరీ ట్రైనింగ్స్ ఏవైతే కంపెనీ పాలసీస్కి సంబంధించిన కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయో అలాంటి మ్యాండేటరీ ట్రైనింగ్స్ అనేవి కంప్లీట్ చేసేలా, ఆన్ టైంలో కంప్లీట్ చేసేలా చూడడం. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అదర్ ట్రైనింగ్స్ ఉంటే అలాంటి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ప్రాజెక్ట్, అంటే లైక్ ఏ ప్రాజెక్ట్కి అయితే మిమ్మల్ని హైర్ చేసుకున్నారో ఆ మేనేజర్కి మిమ్మల్ని అప్పగించడం. థర్డ్ స్టెప్. ఇంతటితోటి ఇనీషియల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత కైండ్ ఆఫ్ ఎంప్లాయ్ యొక్క పేరోల్ ఇన్ఫర్మేషన్, అంటే ఎంప్లాయ్ యొక్క శాలరీ కానీ ఇన్ కేస్ ఏదైనా డిడక్షన్స్ ఉన్నా ఆ డిడక్షన్, అంటే ఇప్పుడు ప్రీవియస్ మంత్లో కొంత అమౌంట్ అనేది యాడ్ అవ్వలేదు, సో ఈ మంత్లో యాడ్ చేస్తారు. లేదు అంటే ఈ మంత్లో ఏదైనా సమ్ డిడక్షన్స్ ఉన్నాయి అని అంటే ఆ డిడక్షన్కి సంబంధించిన ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ హెచ్ఆర్ టీమ్. సో దే విల్ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ఎందుకు ఆ డిడక్షన్స్ జరిగాయి ఏంటి అనేది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే పేరోల్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం. అండ్ అదేవిధంగా లీవ్ మెయింటెనెన్స్. లీవ్స్ అనేవి మనకి కంపెనీలో చాలా లీవ్స్ ఉంటాయి. అంటే లైక్ క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, యాన్యువల్ లీవ్స్, కాంప్ ఆఫ్ లీవ్స్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం, అంటే డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి లీవ్ మెయింటెనెన్స్ కూడా అంటే పెయిడ్ లీవా, నాన్ పెయిడ్ లీవా, సో ఇవన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారు, అంటే హెచ్ఆర్ టీమే హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా రిటైర్ అయితే, ఇఫ్ యూ రిటైర్డ్, సో దానికి సంబంధించి మీకు ఇన్ కేస్ ఏదైనా ఫండ్స్ రావాలా, సో ఏదన్నా కైండ్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు రావాలా, లైక్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్స్ కానీ ఇలాంటి డీటెయిల్స్ కూడా హెచ్ఆర్సే చేస్తారు. అండ్ మీరు ఒక కంపెనీలో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఏవైతే మీకు డాక్యుమెంట్స్ అనేది అవసరమో, రిలీవింగ్ లెటరు, ఎక్స్పీరియన్స్ లెటరు, ఇవన్నీ కూడా వాళ్ళే
రిలీజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ అంటే ఎవ్రీ మంత్ హెచ్ఆర్ కనెక్ట్ అనేది ఉంటుంది. ఈ హెచ్ఆర్ కనెక్ట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, అంటే లైక్ మీకు ఏదైనా ఒక మెంటల్ ప్రెషర్ తట్టుకోలేకపోయినా, అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు యూ కెన్ కాంటాక్ట్ హెచ్ఆర్ టీమ్. సో ఐ కాంట్ డూ మై జాబ్ ఇన్ దిస్ ప్రాసెస్, ఐ వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్, ఇలాంటి ఐజేపీ ఇలాంటి ఏవైనా ఉన్నా కూడా మీరు హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళే ఫస్ట్ సోర్స్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. సో అండ్ ఆ తర్వాత కైండ్ ఆఫ్ ఆన్ టైం పే స్లిప్స్ జనరేట్ చేయడం కానీ, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ట్యాక్స్ రిడక్షన్ జరిగితే లైక్ ఫార్మ్ 16 ఇలాంటివన్నీ ఆన్ టైమ్గా వాళ్ళు పోర్టల్లో మెన్షన్ చేయడం కానీ, అంటే లైక్ అండ్ అదేవిధంగా ఎన్హాన్స్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్. సో ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ లర్న్ సంథింగ్. వాళ్ళు జాబ్ చేసేది మాత్రమే కాకుండా సో సమ్ అదర్ ట్రైనింగ్ కూడా, అదర్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ప్రతి కంపెనీ కూడా వన్ టైప్ ఆఫ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కంపెనీ కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం కొన్ని వెబ్సైట్స్ అనేవి మెయింటైన్ చేస్తే ఆ వెబ్సైట్స్లో బల్క్ డేటా ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు ఒక ఎస్ఏపి ఫికోలో మీరు వర్క్ చేస్తున్నారు, రైట్? సో ఎస్ఏపి ఫికోలో మీరు వర్క్ చేస్తున్నారు అని అంటే అదొక్కటనే కాదు, ఈవెన్ అదర్ రిలేటెడ్ ఇన్ కేస్ అదర్ ఏదైనా కోడింగ్ మీరు నేర్చుకోవాలన్నా కూడా అలాంటి ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే స్కిల్ ఎన్హాన్స్మెంట్ అని అంటారు. సో ఇది ప్రాపర్గా ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ కంప్లీట్ అట్లీస్ట్ వన్ ట్రైనింగ్ ఇన్ ఎ మంత్. సో అలా కంప్లీట్ చేసే విధంగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఈ హెచ్ఆర్స్దే అనమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్పాలి అని అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఏదైనా ట్రైనింగ్స్ ఉంటే ఆ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయడం, తర్వాత మిమ్మల్ని ప్రాజెక్ట్లోకి తీసుకువెళ్ళడం, అంటే ప్రాజెక్ట్లోకి మూవ్ చేయడం, దెన్ ఆఫ్టర్ మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినా, అంటే ఏదైనా డౌట్స్ ఉన్నా వాటి గురించి క్లియర్ చేయడం, దెన్ ఆఫ్టర్ పే స్లిప్ రిలేటెడ్, లీవ్ మెయింటెనెన్స్, హెచ్ఆర్ కనెక్ట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిట్ ఫార్మాలిటీ, మీరు అంటే రెసిగ్నేషన్ పెడితే దానికి రిలేటెడ్ డేటా, అంటే లైక్ అలాంటి థింగ్స్ని హ్యాండిల్ చేయడం, ఇలా ప్రతి యాక్టివిటీ హెచ్ఆర్ఏ చేస్తారనమాట. సో వీటి మీద కనుక మీకు ఒక నాలెడ్జ్ ఉంటే దెన్ యూ కెన్ ట్రై హెచ్ఆర్ జాబ్స్. ఈవెన్ ఈ హెచ్ఆర్ జాబ్స్ చేయడం కోసం అట్లీస్ట్ హెచ్ఆర్ మీద ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు ఎంబీఏలో హెచ్ఆర్ అనే ఒక కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్ అయినా మీరు కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఈవెన్ ఫ్రెషర్స్ని కూడా హైర్ చేసుకుంటారు. సో ఇనీషియల్గా శాలరీ తక్కువ ఉన్న తర్వాత మీకు వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఆర్ ఆపరేషన్స్. ఓకే, సో ఐ హోప్ ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంకీ జాబ్స్ అండ్ బిజినెస్. Thank you so much, and all the best.